విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో రహదారులు అధ్వానం. జనాన్ని మోసగించిన జగన్, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం. బీకేఎంయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పెరియస్వామి గుల్జార్. న్యూస్ క్లిక్ పై పెట్టిన కేసు ఎఫ్ఐఆర్లో రైతులపై ఆరోపణలు ఉపసంహరించుకోవాలి. ప్రజా వైద్యం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే, సీఎం జగన్. ప్లాట్ఫామ్ 5కి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు, ముగ్గురి మృతి. జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై దమనకాండ, లోకేష్. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, సిపిఐ నేతల డిమాండ్. సజ్జల గారు ముందు మీ కథ చూసుకోండి, షర్మిల. పాలస్తీనాపై ఇజ్రాయిల్ నరమేధాన్ని ఆపాలి, విశాఖలో శాంతి ర్యాలీ. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ. ఎదురులేని టీమిండియా. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పెద్ద పెద్ద గోతులు పడి రాళ్లు తేలిన రోడ్ల మీద ప్రయాణించలేక ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇక చిన్నపాటి చినుకులకే దాదాపు దారులన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. రోడ్లు బాగు చేసి పుణ్యం కట్టుకోండని ఎన్నిసార్లు విన్నవించినా 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పైగా ఈ అంశంపై మాట్లాడిన విపక్ష నేతలపై అడ్డగోలుగా ఎదురుదాడి చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నేతలు సైతం మన రోడ్ల గురించి ఎద్దేవా చేసే స్థాయికి ఇప్పుడు పరిస్థితి చేరింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ అభివృద్ధిని పోల్చాలంటే పక్క రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే చాలు. డబల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంధ్ర అని వ్యాఖ్యానించారు. చిన్నపాటి చినుకుకే దాదాపు దారులన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. ఎండొస్తే గుంతలు గుంతల మధ్య దుమ్ము ధూళి రేగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. అయినా రోడ్లను బాగు చేసే నాదుడే కరువయ్యాడు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు అంత దొంగతనంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముందని, ఇది జనాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసగించడం కాదా అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సూటిగా ప్రశ్నించారు. విశాఖపట్నానికి రిషికొండ అనేది చాలా సుందరమైన పర్యాటక కేంద్రంగా నారాయణ అభివర్ణించారు. తొలుత రిషికొండను తాను చూసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. అనంతరం కోర్టు అనుమతితో వెళ్లి రిషికొండను తిలకించాలని చెప్పారు. విశాఖపట్నంలో సీఎం కార్యాలయాన్ని లేదా క్యాంపు కార్యాలయాన్ని అంత దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది చెప్పండి. ఒకనాడు సీఎం క్యాంపు కార్యాలయం చూసానంటే కానే కాదు, ఇది టూరిజం డిపార్ట్మెంట్ది. ఇలా టీడీపీ ప్రభుత్వం కూడా టూరిజం వాళ్ళకి చిన్న బిల్డింగ్ ఉంది, దాన్ని పెద్ద బిల్డింగ్ చేసి చెప్పేసి అని మొత్తం ఖాళీ చేయించారు, కొడని కొట్టేశారు. విశాఖపట్నం రిషికొండ అనేది చాలా అందమైంది. అది చేసేప్పుడు చూడడానికి పోతే పోనీలే, కోర్టు సహాయంతో నేను ఇది చూశాను. అప్పుడు అధికారులు మొత్తం నాకేం చెప్పారంటే ఇది సీఎం క్యాంపు కార్యాలయం కాదు, ఇది రిసెప్షన్ ఆఫీసు, తర్వాత డార్మెటరీసు, మీటింగ్ హాలు, ఫంక్షన్ హాలు, తర్వాత రూమ్స్, ఇవన్నీ చెప్పి ఇదంతా కేవలం టూరిస్ట్ పర్పస్ తప్ప ఇంకోటి కానే కాదని కరాకండి చెప్పారు. అంత చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, అది సీఎం క్యాంపు కార్యాలయంగా మారిపోతుంది. ఒకసారి సీఎం క్యాంపు కార్యాలయం అయితే ఈ టూరిస్టులు పోతారు. ఆయన మహానుభావుడు ఆయన ఊరికి పోతుంటేనే చెట్లు కొట్టేస్తారు, ఊరు మనుషులు లేకుండా చేస్తున్నారే. అటప్పుడు సేమ్ క్యాంపు కార్యాలయం టూరిజం పంపిస్తారా? ఇది కేవలం ఆయన విలాసవంతమైన పద్ధతుల్లో పెట్టుకోవడానికి కొండని ఖాళీ చేయించాడు. అబద్ధం చెప్పాలని చెప్పేసి మోసం చేయాలని చెప్పని నన్ను మోసం చేశాను. జగన్ గవర్నమెంట్ నన్ను మోసం చేసింది, కోర్టులు మోసం చేసింది, టూరిజం డిపార్ట్మెంట్ మోసం చేశారు. వీటిని చీటింగ్ కేసు పెట్టచ్చు కదా, మోసపూర్తి కదా, ఇది 420 కేసు పెట్టచ్చు కదా గవర్నమెంట్ పైన. నిజంగానే చాలా అవమానం ఏంటంటే ఇంత కుట్రపోతే కదా మారాలా, ఓపెన్ చెప్పచ్చు కదా, నేను రాజధాని చేయబోతాను క్యాంప్ కార్యాలయం చెప్పుకోవచ్చు కదా. ఇంత దొంగతనం పద్ధతిలో పోవాల్సినటువంటి పద్ధతి చూస్తుంటే ఇది తిరిగి పని తప్ప ఇంకోటి కానీ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మోసపూరిత ముఖ్యమంత్రిగా చూస్తా ఉన్నాం. ఈ నెల 2 నుంచి 4 రోజుల పాటు పాట్నాలో జరిగిన బీకేఎంయు జాతీయ మహాసభలు ఉత్తేజపూరితంగా ముగిశాయి.
మహాసభ నూతన నాయకత్వాన్ని ఎన్నుకుంది. అధ్యక్షులుగా ఎన్ పెరియస్వామి, ప్రధాన కార్యదర్శిగా గుల్జార్ సింగ్ గోరియా ఎన్నికయ్యారు. 125 మందితో నూతన జనరల్ కౌన్సిల్, 35 మందితో జాతీయ కార్యవర్గం, 13 మంది ఆఫీస్ బేరర్లను మహాసభ ఎన్నుకుంది. ఉపాధ్యక్షులుగా కేఈ ఇస్మాయిల్, ఏ రామ్మూర్తి, శివకుమార్ గన్విల్, తపన్ గంగూలీ, సహాయ కార్యదర్శులుగా విఎస్ నిర్మల్, వికే కృష్ణన్, జానకి పాస్వాన్, దేవి కుమారి, ఎన్ బాలమల్లేష్, ఫూల్చంద్ యాదవ్, ఆవుల శేఖర్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ కౌన్సిల్కు 13 మంది, కార్యవర్గానికి 4 ఎన్నికయ్యారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ కోటేశ్వరరావు, ఆవుల శేఖర్, ఆర్ వెంకట్రావు, బి కేశవరెడ్డి, కౌన్సిల్ సభ్యులుగా వీరితో పాటు జెల్లీ విల్సన్, బండి వెంకటేశ్వరరావు, సి సుబ్రహ్మణ్యం, సిహెచ్ ప్రభాకర్, చిలుకూరు వెంకటేశ్వరరావు, టి కృష్ణప్ప, ఎం విజయ, అలమండ ఆనందరావు, ఎం నబరసూల్ ఎన్నికైనట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసించాలని, న్యూస్ క్లిప్పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, ఎఫ్ఐఆర్లో రైతులపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు జరిగాయి. అందులో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన కొలబద్దలో 180 దేశాల జాబితాలో భారత్ స్థానం 150గా ఉండడం ఎంతో అవమానకరమని, ఎంతో శ్రమ తీసుకొని నిష్పక్షపాతంగా నిజాయితీగా వాస్తవాలను ప్రజలకు అందిస్తూ ఉండే ప్రముఖ మ్యాగజైన్లు ది వైర్, ఇండియా టుడే, కార్వాన్, క్వామీ ఆవాజ్, న్యూస్ క్లిక్కు చెందిన ఎడిటర్లను, జర్నలిస్టులపై విదేశీ నిధులను పొందుతున్నారని, ఈడీ చేత తప్పుడు ఆరోపణలు మోపి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ పత్రికా స్వాతంత్రాన్ని హరిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం న్యూస్ క్లిక్పై పెట్టిన కేసులను, రైతులపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలను వ్యూహాత్మక విక్రయం పేరు మీద కారుచౌకగా అమ్ముతూ ఉందని, మార్కెట్ వాల్యూ కాకుండా బుక్ వాల్యూకు అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని, ఇందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను తెగనమ్మడానికి సిద్ధపడుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడానికి, విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమను నిలబెట్టుకోవడానికి కార్మికులు ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమం 1000 రోజులు పూర్తయిందని, కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావని, పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తి స్థాయిలో చేయూతనివ్వడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారుల వద్ద ప్రస్తావించారు. సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఆయన. జగనన్న ఆరోగ్య సురక్షలో ఇప్పటిదాకా పురోగతిని వివరిస్తూనే రాబోయే రోజుల్లో ఏం చేయాలన్న దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆయన. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనది. వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చింది. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98%, వార్డు సచివాలయాల్లో 77% శిబిరాల నిర్వహణ పూర్తయింది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చేయూతనివ్వడం చాలా ముఖ్యం. ఇవి సాధారణ వైద్య శిబిరాలు కావు. శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుంది. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తి స్థాయిలో చేయూతనివ్వడం అనేదే అత్యంత ముఖ్యమైనదని సీఎం అన్నారు. విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు బేపత్సం సృష్టించింది. ప్లాట్ఫామ్పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపై బస్సు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మృతుల్లో కండక్టర్తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. మధు ఉన్నాడా రాష్ట్రంలో ప్రభుత్వ
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే దళితులపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అలసత్వమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో నిప్పుల కోటేశ్వరరావు కుటుంబంపై వైసీపీకి చెందిన ముత్తారెడ్డి దాడికి పాల్పడడం దారుణమని ఒక ప్రకటనలో లోకేష్ పేర్కొన్నారు. కులం పేరుతో ముత్తారెడ్డి తనను దూషించాడని బాధితుడు కోటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి తర్వాత బాధిత కుటుంబానికి వైద్యం అందించేందుకు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించడాన్ని గమనిస్తే జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై దమనకాండ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. కంచికచెర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్పై మూత్రం పోసి అవమానించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనలో బాధ్యులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని చూస్తే దళితులపై జరుగుతున్నవన్నీ ప్రభుత్వ ప్రయోజిత దాడులేనని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకత్వం పర్వంపై కేంద్ర ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుని వారికి రక్షణ కల్పించాలని లోకేష్ కోరారు. 6 కాలం శ్రమించి సాగు చేసిన వేరుశెనగ, కంది, ఆముదం, మొక్కజొన్న, అరటి, చీనీ తదితర పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారందరినీ రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఓబులేషు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కూడేరు ప్రాంతంలో వేరుశెనగ, ఆముదం, అరటి పంటలు వేసి నష్టపోయిన రైతులతో వారు మాట్లాడారు. అంతకుముందు ఆయా పంటలను పరిశీలించి నష్టాల పాలైన పంటల వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓబులేషు, రామచంద్రయ్య మాట్లాడుతూ వేరుశెనగ, ఆముదం పంటకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం అందించాలన్నారు. ఎకరాకు 1,000 రూపాయలు పెట్టుబడులు పెట్టినా కనీసం పెట్టుబడులు కూడా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో కరువు ఉందని అంచనా వేసిందని, అయితే 7 జిల్లాల్లో 103 మండలాల్లో మాత్రమే కరువు ఉందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. డెల్టా ప్రాంతాల్లో కూడా వర్షాలు లేక భూములు బీడులుగా మారాయన్నారు. రాష్ట్రం మొత్తాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని, ఉపాధి పనులు కల్పించాలని, కూలీ మొత్తాన్ని 200 రూపాయల నుంచి 600కు పెంచాలని, కరువు సహాయక చర్యలు చేపట్టేంత వరకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయరాదన్న తమ పార్టీ నిర్ణయంపై చేసిన వ్యాఖ్యలపై వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. వైటీపీతో సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో అన్నారని, ఇప్పుడు ఏ సంబంధం ఉందని తనపై ఆయన మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తాము మాత్రం సంబంధం లేదని అనుకుంటున్నామని చెప్పారు. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్పై తెలంగాణ సీఎం కేసీఆర్ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు? సజ్జల గారు, ముందు మీ కథ మీరు చూసుకోండి అని షర్మిల వ్యాఖ్యానించారు. అమెరికా మద్దతుతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధాన్ని వెంటనే ఆపాలని వామపక్ష పౌర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖలో పౌర ప్రజా సంఘాలు, భారత్ బచావో, జర్నలిస్టులు, ముస్లిం మిత్రులు, ప్రజాస్వామిక వాదులు పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా విశాఖ దాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి నిర్ణయాలకు అనుగుణంగా పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయిల్ పూర్తిగా వైదొలగాలన్నారు. భారత ప్రభుత్వం తటస్థ వైఖరిని విడనాడి పాలస్తీనా ప్రజలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ అత్యంత భయానక దాడులు చేస్తూ పసిపిల్లలు, వృద్ధులు, మహిళలను చంపుతున్నదని, యుద్ధ నియామకాలకు విరుద్ధంగా నివాస ప్రాంతాలపైన, చివరికి ఆసుపత్రులు, పాఠశాలలపైన దాడులు చేస్తోందని విమర్శించారు. యుద్ధ బాధిత ప్రజలకు ఐక్యరాజ్య సమితి సహాయక చర్యలను సైతం అడ్డుకుంటుందన్నారు. అమెరికా తన సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ను పూర్తిగా బలపరుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జేవి సత్యనారాయణమూర్తి, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, పూర్వ ఎమ్మెల్సీ శర్మ, మానవ హక్కుల వేదిక ప్రతినిధి విఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వన్డే ప్రపంచ కప్లో టీమిండియా అప్రతిహత విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఇక్కడ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో చిత్తు చేసి జయభేరి మోగించింది. వరుసగా 8 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 327.5 స్కోరు చేయగా అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు ఏ దశలోనూ సఫారీ జట్టు విజయం దిశగా సాగలేదు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మరోసారి తన బలహీనతను బయటపెట్టుకుంది. ఈ ప్రపంచ కప్లో లక్ష్య ఛేదన తమకు పెద్దగా కలిసి రావడం లేదని నిరూపించుకుంది. అద్భుత ఫామ్లో ఉన్న క్వింటన్ డీకాక్
5 ఈసారి విఫలం కావడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం పడింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే వికెట్ల పతనం మొదలుపెట్టగా షమీ, జడ్డు మిగతా బ్యాటర్ల పనిపట్టారు. 7వ స్థానంలో వచ్చిన మార్కో జాన్సన్ 14, దక్షిణాఫ్రికా తరపున టాప్ స్కోరర్ అయ్యాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ టెంబా బావుమా 11, వాండర్ డసన్ 13, డేవిడ్ మిల్లర్ 11 మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. పుట్టినరోజున కోహ్లీ వన్డేల్లో తన 49వ శతకాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో సచిన్ రికార్డును సమం చేశాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.